ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మే 21వ తారీఖు బుధవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే విప్రో, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ అనేది నెగిటివ్లో క్లోజ్ అవగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ స్లైట్ గ్రీన్లో క్లోజ్ అయింది. ఏడీఆర్స్ నుంచి కొద్దిగా మనకి నెగిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసింది అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఆటో, మీడియా, ఎఫ్ఎంసీజీలో సిగ్నిఫికెంట్గా సెల్ ఆఫ్ అనేది జరిగింది. కోర్స్ అన్నిట్లో కూడా నెగిటివ్ అయితే కనిపిస్తుంది. బట్ ఐటీఏను మెటల్ లీస్ట్ ఇంపాక్ట్ జరిగిందని చెప్పేసి చెప్తుంది. మొత్తం మీద 100% ఇండిసెస్ నెగిటివ్గా క్లోజ్ అయింది. గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే రష్యా టాప్ లూజర్గా ఉంది, జపాన్ లాస్లో ఉంది, యుఎస్ 30, యుఎస్ 500 ప్రస్తుతానికి స్లైట్ నెగిటివ్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. లండన్, చైనా, A50 ఫ్యూచర్స్, ఫ్రాన్స్, యూరోప్, జర్మన్ అండ్ సౌత్ కొరియా, హాంకాంగ్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. మొత్తం మీద యూఎస్ మార్కెట్స్ నుంచి అయితే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మిగతావన్నీ కూడా స్లైట్ గ్రీన్లో ఉన్నాయి. గ్లోబల్గా మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ టాప్ 30 కంపెనీస్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్లయితే అమెరికన్ ఎక్స్ప్రెస్, డౌ, Amazon.com అనేది టాప్ లూజర్స్ లిస్ట్లోకి వెళ్ళిపోగా యునైటెడ్ హెల్త్, బోయింగ్, మెర్క్ అండ్ కో అనేది టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. బట్ ద వే ఈ క్లోజ్ అయిన విధానం అనేది మనకి మొత్తం మీద నెగిటివ్గానే క్లోజ్ అయ్యని చెప్పేసి అర్థమవుతుంది. ఎకనామిక్ క్యాలెండర్ నిన్నటి రోజున గ్లోబల్గా ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు. ఈరోజు సిపిఐ డేటా అనేది రిలీజ్ అవుతుంది, లండన్కి సంబంధించింది. ఇది మార్నింగ్ 11:30కి. వెరీ ఇంపార్టెంట్ డేటా, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, అంటే ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది అని చెప్పేసి. యుఎస్ వాళ్ళు క్రూడ్ ఆయిల్కి సంబంధించిన ఇన్వెంటరీ డేటా కూడా రిలీజ్ చేస్తారు. ఇది సాయంత్రం 8 గంటలకి. వెరీ ఇంపార్టెంట్ డేటా. ఎకనామిక్ క్యాలెండర్ ఇండియాకి సంబంధించింది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున సాయంత్రం 5 గంటలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్పుట్ డేటా అనేది రిలీజ్ అయింది. ఇది ప్రీవియస్గా 4.6% ఉండేది, ఈసారి 5.5% వచ్చింది. అంటే చాలా తగ్గిపోయిందనమాట. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్పుట్ అనేది తగ్గిపోవడం అనేది కొద్దిగా నెగిటివ్ ఫ్యాక్టర్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక యుఎస్ స్టాక్ ఫీచర్స్ నిన్నటి రోజున కొద్దిగా నెగిటివ్లో ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగి క్లోజ్ అయ్యాయి. రిజల్ట్స్ విషయానికి వచ్చేసరికి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఓఎన్జీసీ, ఆస్ట్రోలో, ఇండస్ఇండ్ బ్యాంక్, పిఎఫ్సి, కోల్పోల్, ఇండిగో, ఆయిల్, నేషనల్ అల్యూమినియం అనేది కనిపిస్తుంది. వీటిల్లో సిగ్నిఫికెంట్గా వోలటాలిటీ ఉండే అవకాశం ఉంది. బ్యాన్ లిస్ట్లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఆర్బీఎల్ బ్యాంక్, మణప్పురం అనేది కనిపిస్తుంది. వీటిల్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. ఈక్విటీ మార్కెట్ అంటే క్యాష్లో మనం బై సెల్ చేసుకోవచ్చు. ప్రీవియస్గా బ్యాన్ లిస్ట్లో ఉన్న హిందుస్థాన్ కాపర్, టిటాగ్రా అనేది బ్యాన్ లిస్ట్లో బయటకు రావడం అనేది జరిగింది. వీటిలో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేసుకోవచ్చు. ప్రాబబ్లీ సిడిఎస్ఎల్ సెయిల్ కూడా బ్యాన్ లిస్టుకు వెళ్ళడానికి ప్రాబబిలిటీ అయితే కనిపిస్తుంది. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్లయితే కోల్ ఇండియా, ఓఎన్జీసీ, టాటా స్టీల్, హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నిన్నటి రోజున స్లైట్ గ్రీన్లో క్లోజ్ అవగా ఆటో సెక్టార్ నుంచి ముఖ్యంగా హీరో మోటారు, బజాజ్ ఆటో, ఐచర్ మోటార్స్, M&M టాప్ లూజర్స్ లిస్టులోకి వెళ్ళిపోయాయి. ఇక ఫ్యూచర్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఓవరాల్గా బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రైస్ అనేది ఇంటర్ప్రిటేషన్ తీసుకుంటే షార్ట్ సైడ్ 76%, లాంగ్ సైడ్ వచ్చేసరికి 10% కనిపిస్తుంది. మొత్తం మీద మార్కెట్స్ ఇక్కడ నుంచి కూడా కిందకి వెళ్ళిపోతాయి అని ఓ ఎక్స్పెక్టేషన్ అయితే పార్టిసిపెంట్స్లో ఉన్నట్టు తెలుస్తుంది బేస్డ్ ఆన్ దిస్ డేటా. ఇక నిఫ్టీ ఫ్యూచర్స్ ఈ యొక్క వాల్యూమ్స్ ఇవన్నీ ట్రాక్ చేస్తున్నాం. బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం నిన్నటి రోజున నెగిటివ్లో క్లోజ్ అయింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ రైజ్ అయింది కాబట్టి ఇండికేషన్ ఏంటంటే షార్ట్ బిల్డప్ అనేది జరుగుతూ ఉంది. అంటే ఫర్దర్గా ఇక్కడ నుంచి కూడా కొద్దిగా కిందకి వెళుతుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక లాంగ్ బిల్డప్ అనేది డిఎల్ఎఫ్లో, కోల్ ఇండియాలో జరుగుతున్నట్టు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ డేటా అనేది చెప్తుంది. ఆస్ట్రోల్, ఎటర్నల్, జైడస్ లైఫ్, పిఎఫ్సి, ఐజిఎల్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతూ ఉండగా విబిఎల్, గోద్రేజ్ జేసీపీ, మారుతి, కేపీఐ టెక్, టెక్ మహేంద్ర వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతూ ఉన్నట్టు చూపిస్తుంది. ఈరోజు ఎటువంటి ఎక్స్పైరీ కూడా లేదు. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్లయితే మొత్తం మీద ఎఫ్ఐఎస్ అన్నింటిలో కూడా బేరిష్గా వచ్చేసారు. ప్రొపరైటరీ స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు. క్లయింట్ ఇండెక్స్ ఫీచర్స్లో, స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు. ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు. డిఐస్ ఒక్క స్టాక్స్ని మినహాయించి అన్నింటిలో కూడా బేరిష్గా ఉన్నారు. ఇక ఎఫ్ఐఎస్ మొత్తం మీద 10,016 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ ఏమో 6,738 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. అగైన్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా ఎఫ్ఐఎస్ అయితే సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు. బట్ పెద్ద మొత్తంలో ఈసారి సెల్లింగ్ చేశారు. బట్ డిఐఎస్ ఏంటంటే బై చేసి సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఇండియా విక్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో అయితే
0.17% అనేది రైజ్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. నిన్నటి రోజున డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ స్లైట్ నెగిటివ్గా క్లోజ్ అయింది. ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి ఒక 18 పాయింట్లు అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక డాలర్ ఇండెక్స్ కంటిన్యూస్గా వీక్ అవుతూ వెళ్తూ ఉంది. నిఫ్టీ 50 అనేది మనం పరిశీలన చేసినట్టయితే వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాం. సో ఇక్కడ చూడండి, ప్రీవియస్గా ఈ క్యాండిల్ స్టార్ట్ అయింది కదా, ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఆ లెవెల్ వచ్చేసరికి 24,378, రఫ్గా 380 అనుకోవచ్చు. సో ప్రాబిలిటీ ఉంది మనకు మార్కెట్ డౌన్ సైడ్ అనేది స్లిప్ అవడానికి. ఎనీహౌ ఒక ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసరికి 24,590 అనేది కనిపిస్తూ ఉంది. ఆ లెవెల్ బ్రేక్అవుట్ జరిగిందంటే డౌన్ సైడ్ 24,500 చూడండి, రౌండ్ నెంబర్ ఇది. ఇక్కడ మార్కెట్ సపోర్ట్ తీసుకోవచ్చు. లేదు అంటే కూడా ఇక సీదా 24,380 దాకా డౌన్ సైడ్ అనేది రావడం జరుగుతుంది. ఈ లెవెల్ దగ్గర మార్కెట్ అనేది కొంత హాల్ట్ అనేది జరగడానికి ప్రాబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళటం జరిగితే 24,769, 855, 24,973 ఈ మూడు కూడా మనకు ఇమీడియట్గా రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి సో ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ అయితే బ్రేక్ డౌన్ జరిగింది. మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్టు 54,684. ప్రాబుల్ ఏంటంటే ఈ లెవెల్ని టెస్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే 55,176 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. దాని తర్వాత రౌండ్ నెంబర్ 55,500 అనేది కనిపిస్తూ ఉంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ఉంది. ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగిందంటే మనకి 80,504 డౌన్ సైడ్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ అనేది స్టార్ట్ అయిందంటే 81,691 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్. ఇక గోల్డ్ అయితే మంచి కన్సోలిడేషన్ ప్యాటర్న్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. కన్సోలిడేషన్ ప్యాటర్న్ నుంచి బ్రేక్అవుట్ అనేది జరిగింది. ప్రస్తుతానికి ఏంటంటే బుల్లిష్ మొమెంటంలో కొనసాగుతూ ఉంది. యుఎస్ ఆయిల్ కూడా మనకేంటంటే ఒక బేస్ అనేది క్రియేట్ చేసి, బట్ ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర అయితే కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనం చూస్తున్న సమయానికి 31 పాయింట్లు అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయిందనమాట, బట్ ఈరోజు స్లైట్గా గ్యాప్ అప్ అయింది. నంబర్ వచ్చేసరికి 24,805 దగ్గర ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి 24,775 దగ్గర క్లోజ్ అయింది అప్రాక్సిమేట్గా. సో ఒక 30 పాయింట్లు అయితే పాజిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక ఫ్లాట్ ఓపెనింగు లేదా స్మాల్ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీలో బై ఉంది, లోవర్ టైం ఫ్రేమ్స్ మాత్రం సెల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై ఉంది, లోవర్ టైం ఫ్రేమ్లో మాత్రం స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తుంది. ఎనీహౌ మనకి గ్లోబల్గా మార్కెట్స్ అబ్జర్వ్ చేసినట్టయితే కొద్దిగా వీక్గానే కనిపిస్తూ ఉన్నాయి, అంత అగ్రెసివ్ బుల్లిష్గా లేదు. ఏడిఆర్ సెంటిమెంట్ కూడా మనకు కొద్దిగా వీక్ ఇండికేట్ చేస్తుంది, ఎందుకంటే ఒక డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ని మినహాయించి అన్నీ కూడా నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి. ఇక మనం అబ్జర్వ్ చేసినట్టయితే మన గిఫ్ట్ నిఫ్టీ అనేది స్లైట్ గ్యాప్ అప్ అవుతుంది, బట్ సస్టైన్ అవుతుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో కొద్దిగా డౌన్ సైడ్ అనేది ప్రాబిలిటీ అయితే కనిపిస్తుంది. ఎనీహౌ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర మనకి స్ట్రాంగ్ రియాక్షన్ అనేది ఉండే అవకాశం ఉంది. అట్లీస్ట్ షార్ట్ కవరింగ్ ర్యాలీ అన్న ఆ లెవెల్స్ దగ్గర అయితే పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పేసి అనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే అక్కడ కంటెంట్ అనేది చూడండి, నచ్చితే తప్పకుండా జాయిన్ అవ్వండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.